హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయ. ఈరోజు మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేసా. ఇదేంటంటే మీకు ఎవరికైనా తెలుసా? గెస్ట్ చేయండి, చూద్దాం. ఒకవేళ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో పెట్టండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ టెంపుల్ భద్రాచలం మేము వెళ్ళామని లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్ళే మార్గ మధ్యలో ఈ టెంపుల్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే 21 అడుగుల కుమారస్వామి విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ విగ్రహాన్ని చూసే ఇక్కడ దిగామన్నమాట. ఈ టెంపుల్ని చిన్న అరుణాచలం అని కూడా అంటారు. నెక్స్ట్ దీన్ని 12 జ్యోతిర్లింగాల గుడి అని కూడా అంటారు. ఇక్కడ ఈ కుమారస్వామి విగ్రహం అయితే చాలా బాగా కనిపిస్తుంది, ఆకర్షణీయంగా. ఈ దేవాలయంలో జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్ఠించారంట. అందుకే ఈ దేవాలయానికి జ్యోతిర్లింగాల దేవాలయం అని కూడా పేరు ఉంది. ఇక్కడ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అష్ట శివలింగాలు దర్శనమిస్తాయి. సేమ్ అలానే ఇక్కడ కూడా అలానే అష్టలింగాలు మనకి దర్శనమిస్తాయి అన్నమాట. అంతకన్నా ముందు ఇక్కడ మనకి ఈ చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి కదా, 108 బ్రహ్మసూత్ర శివలింగాలు అన్నమాట. ఇవి అయితే చాలా చూడడానికి మహా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ బ్రహ్మసూత్ర శివలింగాలు ఇన్ని పెట్టారంటే నాకైతే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైము నేను ఇన్ని శివలింగాలను ఒక్క దగ్గర చూడడం. మీరెవరైనా ఇదివరకే ఎక్కడైనా చూసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక్కడ అష్టలింగాలు అన్నాను కదా, అష్టలింగాలు ఇంద్రలింగం, అగ్నిలింగం, నైరుతిలింగం, వరుణలింగం, యమలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా అష్టలింగాలను మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. తెలుసా? అంటే ఈ అష్టలింగాలు ఎలా అంటే మనకి ఈ బ్రహ్మసూత్ర లింగాలు కనిపిస్తున్నాయి కదా, ఈ బ్రహ్మసూత్ర లింగాలు ఒక సగం వరకు ఉంటాయి, దాని పక్కన ఇంకొక అష్టలింగం. ఇప్పుడు నేను చెప్పాను కదా అష్టలింగాలు లింగాల పేర్లు అలా ఉంటాయి అన్నమాట. ఈ కొన్ని బ్రహ్మసూత్ర లింగాలు ఉంటాయి, దాని పక్కన ఒక అష్టలింగం ఉంటుంది, అలా ఉంటాయి. చాలా బాగా అంటే చాలా బాగా ఈ టెంపుల్ని ప్రతిష్ఠించారు. నాకైతే చాలా ఆనందం అనిపించింది. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. నేను అసలు అనుకోలేదు. నిజమే కదా, మనం అనుకోకపోయినా ఒక్కొక్కసారి దేవుడు మనల్ని పిలుచుకుంటాడు అంటే ఏంటో అనుకున్నాను. కానీ నాకు ఈరోజు బాగా అర్థమైంది. అసలు నేను అనుకోలేదు భద్రాచలం వెళ్తాను, భద్రాచలాన్ని దర్శించుకుంటాను, అలాగే ఈ టెంపుల్ని ప్రత్యేకంగా చిన్న అరుణాచలం అని ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వస్తానని అస్సలు ఊహించలేదు. అంతా పరమేశ్వరుడి దయ. ఇక్కడ మనకి సరస్వతీదేవి అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ఈ బ్రహ్మసూత్ర లింగాలు మధ్యలోనే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తప్పకుండా మీరు ఎవరైనా భద్రాచలం వెళ్ళుంటే ఈ టెంపుల్ని అయితే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? నిజమే కదండి, మనం చాలాసార్లు ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలి, అక్కడికైనా వెళ్ళాలి, దేవస్థానంకి వెళ్ళాలి, ఏదైనా దేవస్థానంకి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలని చాలా అనుకుంటాం. ఏదైనా తిరుపతి, అరుణాచలం, భద్రాచలం ఇలా కొన్ని ఉంటాయి కదా, మనం అనుకుంటాం. కానీ అనుకోకుండా ఒక్కొక్కసారి అలా వెళ్ళిపోతుంటాం కదా. ఎప్పుడు చూసినా అనుకున్నా వెళ్ళలేము, కానీ భగవంతుడు తలుచుకుంటే మాత్రం అనుకోకుండానే వెళ్ళిపోతాం. మేము కూడా ఈ భద్రాచలానికి అలానే వచ్చాము. అస్సలు అనుకోలేదు ఇక్కడికి వస్తానని. ఇక్కడ శివలింగాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. అన్ని శివలింగాలను ఒక్కసారి చూస్తే అబ్బా ఎంత బాగుందో తెలుసా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఈ గుడిలో జ్యోతిర్లింగాలు, అష్టలింగాలు, బ్రహ్మసూత్రలింగాలు అనే అన్ని శివలింగాలు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి అన్నమాట. 12 జ్యోతిర్లింగాలు అంటే
చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఆ శివలింగాల్ని మన చేతితో నీళ్ళతో మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జంట నాగుల విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఈ టెంపుల్ పూర్వం నుంచి ఉందంట, చాలా పురాతనమైన టెంపుల్ అంట. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఒక పుట్టతో ఉండేదంట ఈ గుడి, కానీ దాన్ని అలా ఇప్పటికీ కొంచెం ఇలా డెవలప్ చేశారు, అన్ని లింగాలని ప్రతిష్ఠించి. ఆ తర్వాత ఇక్కడ మనకి అద్దాల మేడ అని కనిపిస్తుంది. ఈ అద్దాల మేడలో శివపార్వతులు మనకి దర్శనమిస్తారు. శివపార్వతుల కళ్యాణం జరిగేటప్పుడు ఈ విగ్రహాలని చేపిస్తారనమాట కళ్యాణం. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అద్దాల మేడ అనేది. సో ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ఇక్కడ ఇంకొకటి నేనైతే ఎప్పుడూ చూడలేదు. మీరు ఈ శివలింగాన్ని చూసారా? త్రిచక్ర శివలింగం అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ నాకు త్రిచక్ర శివలింగం కూడా దర్శనం భాగ్యం కలిగింది. ఆ స్వామివారు నన్ను ఇంతవరకు తీసుకొచ్చి నన్ను ఇంతలాగా దర్శనం చేయించుకుంటారని అస్సలు అనుకోలేదు. ఇక్కడ అయ్యప్ప స్వామి మొత్తం నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను, చూడండి. అన్ని దేవతలు ఇక్కడే మనకి దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ మనం జంట నాగులకు విగ్రహాలకి అభిషేకం చేస్తే మనకి సర్పదోషాలు ఏమైనా ఉంటే పోతాయని అంటారు కదా, అది నిజమే. ఇది పురాతనమైన టెంపుల్ కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఏమైనా నాగదోషాలు ఉంటే తొలగిపోతాయి. మీకు చెప్పాను కదా జ్యోతిర్లింగాలు అని, ఇవే అండి. ఆ జ్యోతిర్లింగాలకి మనం స్వయంగా మన చేతితోనే అభిషేకం చేసుకోవచ్చు. చాలా ఎంతో మహాభాగ్యం ఈ దేవస్థానానికి నేనైతే వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా భద్రాచలం వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేసుకోండి. మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాం, అన్నీ బాగా చూసాం. ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత మేము పర్ణశాలకు వెళ్ళాము. పర్ణశాల వీడియో కూడా లాస్ట్ టైం పోస్ట్ చేశాను, మీరు చూసి ఉండుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ కాలభైరవుడు కూడా మనకి దర్శనం ఇస్తారు. ఆ స్వామి దర్శనం కూడా జరిగింది. మెయిన్ గర్భగుడిలో వీడియో తీయలేకపోయాను, సారీ ఫ్రెండ్స్.